హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రైని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. శుభ్రం చేసిన 1/2 kg చికెన్ అయితే తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో 1 కప్ మైదాని అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని తీసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో ఐస్ వాటర్ని తీసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని మైదాలో యాడ్ చేసుకోవాలి. మైదాలో ఒకసారి కోట్ చేసుకోవాలి. తర్వాత కూలింగ్ వాటర్లో ఒకసారి ముంచి మళ్ళీ మైదాలో యాడ్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు మైదాలో కోటింగ్ చేయడం వల్ల పైన లేయర్ చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. మన దగ్గర ఉన్న చికెన్ పీసెస్ మొత్తం ఇదే ప్రాసెస్లో 2 సార్లు కోటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇంకా క్రిస్పీగా రావాలి అని అనుకుంటే కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా క్రిస్పీగా అయితే వస్తుంది. ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకొని చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎప్పుడు ఆయిల్ వేడైన తర్వాతే మనం పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో టు మీడియంలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.